ఆ పక్క సార్ ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వరుణపురాస్పతే ఆయనకి తెలియాలి కదా. జై గణేష్ మహారాజ్ కి గణపతే నమో మహాలక్ష్మీ మహాసరస్వతే దేవతాముద్రస్య ధనలక్ష్మీ దేవతాముద్రస్య సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవ మహోత్సవ సమయే దేవీ దేవతాముద్రస్య అష్టలక్ష్మీ నమః పబ్రతలయమ్మ ధనలక్ష్మీ ధ్రువం అయం పట్టండి సార్ అయం ముహూర్తశ్చ ముహూర్తవస్తు ముహూర్తశ్చ ముహూర్తవస్తు కజ్జం ఓపెనింగ్ అవ్వలేదు మన ఓపెనింగ్ అవ్వలేదు ఇట్లండి అది 2.5 సెంట్లు సార్ ఎవరో ఓనరు ఈరోజు కాళ్ళ మేజర్ పంచాయతీలో రకరకాల నిధుల ద్వారా ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, ఎంపీపీ నిధులు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కావచ్చు, అన్నీ కలిపి 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లని పూర్తి చేయడం జరిగింది. ఆ సందర్భంగా గ్రామ పెద్దలందరితో కలిసి, స్థానిక అధికారులతో కలిసి అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్ నిధులు, స్థానికంగా ఉన్న లోకల్ ఎంపీ నిధులు, గ్రామస్తులు పూనుకుంటే అందరి నిధులతో ఇంకెక్కడెక్కడ ఇటువంటి అవసరాలు ఉన్నాయో చాలా ఉంటాయి. ఇటువంటి అవసరాలన్నీ కూడా రాబోయే జిల్లా పరిషత్ నిధులు కూడా వస్తాయి. రాబోయే 2-3 సంవత్సరాలు మరి ఇంట్లో మోటార్ సైకిల్ లేని మనిషి ఎవడో లేడు. సగం మందికి కార్లు ఉన్నాయి. మరి ఇది మెయిన్ రోడ్డు, నేషనల్ హైవే, బస్సులు తిరుగుతున్నాయి, లారీలు విపరీతంగా తిరుగుతున్నాయి. కాబట్టి నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ఉన్న ఆ రాములవారి గుడిని మరొక సురక్షిత ప్రాంతానికి ప్రజలందరూ కూడా గుళ్ళోంచి బయటకు వస్తే బతుకుంటామని గ్యారంటీ లేదు. ఈ లోపల స్పీడ్గా లారీ వస్తే వేసేస్తాడు. అటువంటి భయాలు లేకుండా నిర్భీతిగా పూజలు చేసుకునేటట్టు ఆల్టర్నేటివ్ సైట్ కూడా గ్రామ పెద్దలతో మాట్లాడి చూడటం జరిగింది. ఆ దేవాలయంలో విగ్రహాలకి పూజ చేసి ఆ విగ్రహాలని జాగ్రత్తగా శాస్త్రోక్తంగా వదిలిపరిచి ఒక కాంట్రాక్టర్ని కూడా గుడి కట్టడానికి మాట్లాడాం. అలాంటి గుడే అదే కొలతలతో ఆ విగ్రహాలకు సూట్ అవ్వాలి కదా. పెద్ద గుడి కట్టేసి ఆ విగ్రహాలు చిన్నగా ఉంటే మ్యాచ్ అవ్వదు. అదే ప్రామాణికంగా అటువంటి దేవాలయమే ఎక్కువ స్థలం ఉండే విధంగా పెట్టడం జరుగుతుంది. రాబోయే 3-4 నెలల్లో కుదిరితే దసరా నాటికి ఆ దేవాలయం నిర్మాణం పూర్తి చేస్తాం. ట్రాఫిక్ అంతరాయాలని తొలగిస్తాం.